ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కనిపించాడా? వసు గారు కనిపించాడా? ఎవరు లేరేంటి ఆనంద్? దాము ఇంట్లోనే ఉన్నాడని పక్కా ఇన్ఫర్మేషన్ వచ్చిందక్క. ఎవరో నీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. రాంగ్ ఇన్ఫర్మేషన్ కాదు, రైట్ ఇన్ఫర్మేషనే. కాసేపటి వరకు ఇంట్లో ఎవరో ఉన్నారు. సగం తిని వదిలేసిన ఆ టిఫిన్ బాక్స్ చూడండి. అంటే తన కోసం మనం వస్తున్నామని దామోదర్కి కూడా ఇన్ఫర్మేషన్ వచ్చి పారిపోయాడా? ఎస్, కరెక్ట్గా గెస్ట్ చేసావు వసు. మీ గురించి దాముకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది నేనే. మన గురించి దాముకి ఎలా తెలిసిందక్క? నా వల్ల తెలిసిందిరా ఆనంద్. నువ్వు వసుకు ఫోన్ చేసి దాము గురించి చెప్పిందంతా నేను విన్నాను. నేను ఎవరో ఫాలో చేస్తున్నారు ఆనంద్. నీ మూమెంట్స్ని అబ్జర్వ్ చేసి దామోదర్కి చేరవేస్తున్నారు. ఈ అభిగాడు సిఐడిలోనో సిబిఐలోనో ఉండాల్సింది. పొరపాటున వాచ్మెన్ అయ్యాడు. నన్ను ఎవరు ఫాలో చేస్తారు? నేనేరా, నిన్ను బల్లోకి లాగింది నేనే. ఆ వసు చుట్టూ ఉచ్చు బిగించింది కూడా నేనే. మరి ఏం చేద్దామండి? దాము కోసం ఇక్కడ కాపు కాస్తే ఎలా ఉంటుందక్క? దామోదర్ మళ్ళీ ఇక్కడికి రాడు. ఈ పాటికే వేరే ప్లేస్ వెతుక్కొని ఉంటాడు. త్వరలోనే కేసు కోర్టు హీరింగ్కి వస్తుంది. ఆ లోపు దామోదర్ దొరక్కపోతే ఎలా అక్క? ఎన్ని రోజులు తప్పించుకుంటాడు ఆనంద్? ఖచ్చితంగా దొరుకుతాడు. నాకు నమ్మకం లేదక్క, భయం వేస్తుంది. దామోదర్ పుణ్యం కోసం తీర్థయాత్రలకు వెళ్ళలేదు ఆనంద్. ఫ్రాడ్ చేసి పారిపోయాడు. ఖచ్చితంగా దొరుకుతాడు. పదండి వెళ్దాం. పదాను. వాళ్ళు వెళ్ళిపోయారు దాము. నువ్వు ఇక రిలాక్స్ అవ్వచ్చు. సార్ నేను ఎన్నాళ్ళు ఇలా దాక్కోవాలి సార్? ఆ వసుకి కోర్టులో శిక్ష పడే వరకు. ఆ లోపు నేను దొరికిపోతే వాళ్ళ పట్టుదల చూస్తుంటే నన్ను ఖచ్చితంగా పట్టుకుంటారనిపిస్తుంది సార్. వాళ్ళకి నువ్వు దొరికే అవకాశమే లేదు. ఆ వసు అభిలి గురించి భయపడకు. ఈరోజే ఆ వసు ఆట కట్టిస్తాను. హలో సార్, మీ డ్యూటీని స్టార్ట్ చేయండి. మా ఎనిమిని కాస్త భయపెట్టండి. ఇంటికి ప్రసాదం పంపించేస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.